జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమ్యాల మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోగురి నాగభూషణ్ రెడ్డి, టీపీసీసీ సభ్యుడు గోగురి మహిపాల్ రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ బండా రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొండూరు రాజేష్, సర్పంచులు గడ్డం జీవన్ రెడ్డి, కడారి మల్లేశం, మహేష్, శ్రీనివాస్ రెడ్డి, ముత్యం రెడ్డి, గంగారావు, తిరుపతి, హుస్సేన్, గంగుల శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ కుమార్, పూడూరు మాజీ సర్పంచ్ చింతపండు ఐలయ్య, అజయ్ రెడ్డి, నజీర్, పాపిరెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అజయ్ గౌడ్, రాఘవరెడ్డి, చింటూ, సల్మాన్ తో పాటు రైతు నాయకులు, కార్యకర్తలు, సింగిల్ విండో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు। సహాయ నిమిత్తం నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు శిల్పకళా వేదికలో దాదాపు మొదటి విడతలో 2500 కోట్లకు పైగా నిధులను పెట్టుబడి సహాయం నిమిత్తం రైతుల అకౌంట్లో వేయడం జరిగింది। అందుకు ప్రతి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే గౌరవ శాసనసభ్యులు మేడిపల్లి సత్యమన్న గారికి పాలాభిషేకం రైతుల ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది। కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ రైతు సంక్షేమం కోసం ఎల్లవెల్ల కృషి చేసే ప్రభుత్వం అని చెప్పి మరొకసారి ముఖ్యమంత్రి గారి చేతులతో నిరూపించారు। చాలా రాష్ట్ర పరిస్థితి కష్ట పరిస్థితుల్లో ఉన్నా కానీ రైతులకు ఎక్కడ కూడా పెట్టుబడికి ఇబ్బంది కావద్దనే ముఖ్య ఉద్దేశంతో ఏకకాలంలో రైతు పెట్టుబడి సాయం మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। అంతేకాకుండా చొప్పదండి నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు యూరియా కొరత లేదు, కానీ కేవలం ఏదో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రతిపక్షాలు ఏదో మేము రోడ్లకి కూర్చుంటేనో లేకపోతే ఏదో అంగు ఆర్భటాలు చేస్తే రేపు ప్రజలు మమ్మల్ని గుర్తిస్తారని చెప్పి ఏదో అనుకుంటారు, కానీ వాళ్ళు చేసిన గత చరిత్ర ఎటువంటి పరిస్థితి ఉండే, రైతులు ఎంత ఇబ్బంది పెట్టిర్రు, ఇవాళ నీళ్లు కావాలంటే రోడ్లకి ఎన్ని ధర్నాలు చేస్తే నీళ్ళు వచ్చిన పరిస్థితి ఉంది। అది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి। రైతులు ఏది మర్చిపోలేదు। మేడిపల్లి సత్యమన్న అంటే రైతుకు ఎంత ఆపద్ బాంధవుడు అనేది అందరికీ తెలుసు కాబట్టి కేవలం బురదలే ఉద్దేశం చేస్తారు। రాబో రోజుల్లో మళ్ళొకసారి మేడిపల్లి సత్యమన్న గారిని అలాగే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోవడానికి ప్రతి రైతు సిద్ధంగా ఉన్నారు। రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం మరి ఈనాడు వానాకాలం పంటకి రైతు భరోసా నిధులు మొదటి విడుదల చేయడంతో పాటు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 73 లక్షల మందికి 9 రోజుల్లో 9,000 కోట్లు విడుదల చేయడానికి కృతనిశ్చయంతో సంకల్పంతో నిన్ననే ప్రారంభం చేయడం జరిగింది। మరి ప్రతి ఒక్కరికి రైతు భరోసా వేయడం ద్వారా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం దొంగలు పడ్డ ఇల్లు లెక్క చేసిపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుంటూ అనేక కార్యక్రమాలు ఈరోజు 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఇల్లు కట్టియకపోతే గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లే కానీ, ఈనాడు పేద మహిళలు కానీ మరి ఎవరు కానీ మరి బంధువుల ఇంటికో మరి పట్టణాలకు వెళ్ళాలంటే వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించడమే కాకుండా మరి పేదింటి వారికి 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లులు మాఫీ చేసి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం దగ్గర డబ్బు లేకున్నా లోటున్నా కూడా అన్ని కార్యక్రమాలను తనదైన శైలిలో మన చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు విద్యావంతుడు కాబట్టి ఎప్పుడు ఎక్కడ నిధులు తీసుకురావాలి, ఏ కార్యక్రమం ఎవరు అడిగినా కూడా వెంటనే అప్పటికప్పుడు నిధులు లేకున్నా కూడా అభివృద్ధి కార్యక్రమాలకు వెనుకపోకండి నేను నిధులు ఇప్పిస్తా అని చెప్పి మరి అభివృద్ధి పదంలో చొప్పదండి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకున్నటువంటి మరి చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు యువ నాయకుడు మేడిపల్లి సత్యం గారి నాయకత్వంలో మరొక్కసారి చొప్పదండి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి కొరకు
ఈ రైతాంగమే కాదు సబ్బండ వర్గాలను ఏకం చేసి మరి గతంలో గెలిచిన దానికంటే భారీ మెజార్టీతో గెలిపించుకొని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోవడానికి మేమందరం కూడా వారికి తోడుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు. ఈరోజు రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారి మరియు గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు 2482 కోట్లు రైతు భరోసా విడుదల చేయడం జరిగింది. రైతు పక్షపాతి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఏమైందో ఇంత క్లిష్ట పరిస్థితులలో కూడా రేవంత్ రెడ్డి గారు ఈ రైతు భరోసా నిధులు విడుదల చేయడంతోనే రైతులు హర్షం వ్యక్తం చేస్తుండ్రు. ఈ ఎంత కష్టకాలమైనా ఈ రైతు భరోసా విడుదల కానీ తర్వాత ఈ యూరియా బ్యాగ్స్ కానీ ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ నాయకులు రైతు యాప్ అంటే యాప్ అనేది ఒకటి దానికి సందు అంటే మాకేం దొరకలేదు వీళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళ మీద ఏం మాట్లాడాలన్నా ఏదో ఒకటి దొరకాలని చెప్పేసి ఒక రైతు యాప్ అని అన్నారు. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక 5 ఏళ్ళు గవర్నమెంట్ ఛాన్స్ ఇచ్చింది, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ గవర్నమెంట్ ఛాన్స్ ఇచ్చింది. అప్పుడు దళారీ వ్యవస్థ ఉండే, యూరియా బ్యాగ్స్ ఏది ఉండే దళారీ వ్యవస్థలకు పోతుండే. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కాదు, అందరికీ రైతులకు స్మార్ట్ ఫోన్ ఉండలేదు అంటుండు. ఆ స్మార్ట్ ఫోన్ లేకుండా బ్యాగ్స్ దగ్గరికి పోతే డైరెక్ట్ వాళ్ళకే ఓటీపీ ఇచ్చేసి బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. దళారీ వ్యవస్థ అనేది లేకుండా చేసిండు రేవంత్ రెడ్డి గారు. యాప్ అనేది తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వమే. ఈ యాప్ మీద ఎన్నో అబండాలు వేస్తుండ్రు. ఒరిజినల్ రైతుకు ఈ యాప్ ద్వారానే నిండుతుంది. అంతకుముందు ఏంటంటే లైన్లో నిలబడతారు, అలా రైతు 1 ఎకరం లేని రైతు కూడా నిలబడి బయట యూరియా బస్తాలు అమ్ముకున్న రోజులు చాలా ఉండే. కానీ అటువంటిది దళారీ వ్యవస్థ ఉండద్దంటేనే ఈ యాప్ అనేది వచ్చింది. ఇది బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ గృహజ్యోతి అనేది తెలంగాణ ప్రభుత్వం వస్తే ప్రతి ఇంటికైతే మినిమం 1000 రూపాయలు అనేది గవర్నమెంట్ ద్వారా నడుస్తుంది. తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు చొప్పదండి కాన్స్టిట్యున్సీని రోల్ మోడల్గా చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ప్రతి దగ్గర ఎడ్యుకేషన్ అప్పే కానీ, వైద్యమే కానీ, విద్యనే కానీ, సీఎం రిలీఫ్ ఫండే కానీ ప్రతి దగ్గర ఇమీడియట్ ఫోన్ వాంగనే స్పందించి ఇక్కడ బాగాలేరన్నా అంటే ఆడికి వచ్చి వాళ్ళని బాగోగులు అంటే చూసి మాట్లాడి 5-10 సాయం చేసుకుంటూ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టించుకుంటూ ఎల్ఓసీలు ఇప్పించుకుంటూ చేస్తుండు. ఎప్పుడైనా మాకు చెప్తుంటాడు అన్నట్టు మనం ఏం లేదు అభివృద్ధితోనే బీఆర్ఎస్ అంటే ప్రతిపక్షాలను అడ్డుకోవాలి, అభివృద్ధి లేకుంటే అడ్డుకోవడం జరగదు, అభివృద్ధితోనే. ఇప్పుడు ఈరోజు అదేదో అంటారు, అభివృద్ధి అనేది తర్వాత కనబడుతుంది, అభివృద్ధితోనే అడ్డుకోవాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు బాగా కృషి చేయడం జరుగుతుంది. ఇటువంటి ఎమ్మెల్యే మళ్ళొకసారి రావాలని చెప్పేసి ప్రతి కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త, రైతులు అందరూ మనం కలిసికట్టుగా పోరాడితే మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే సత్యం గారిని తీసుకురావడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న గారు ఎన్ని ఫండ్స్ అయినా రిలీజ్ చేస్తా అని చెప్పేసి చెప్తుండు. ప్రతిదీ మనము అందరము కలిసికట్టుగా ఉండి ఏ పార్టీ అనేది కాకుండా మన పార్టీ కాంగ్రెస్ పార్టీ, మన వర్గం మేడిపల్లి సత్యమన్న వర్గం, మన పార్టీ కాంగ్రెస్ పార్టీ, మన వర్గం మేడిపల్లి సత్యమన్న వర్గం అనుకుంటూ పోతేనే ఈరోజు ఎక్కడైనా మనం విజయం